దేశంలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు విడుదలయ్యాయి. కౌంటింగ్ ఇప్పటికే పూర్తి దశకు చేరుకున్నాయి. దేశంలో ఎన్డీఏ కూటమి విజయ అవకాశాలు సాధిస్తుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఉండగా 8 కాంగ్రెస్ విజయం సాధించింది, 8 బీజేపీ విజయం సాధించింది. ఒక స్థానంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం విజయం సాధించింది. కాంగ్రెస్ విజయం సాధించినటువంటి స్థానాలు పరిశీలించినట్లయితే పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ విజయం సాధించారు. వరంగల్ నుంచి కడియం కావ్య, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ విజయం సాధించారు. ఖమ్మం నుంచి రఘురామ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. నల్లగొండ నుంచి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ విజయం సాధించారు. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. 8 స్థానాలలో ఆదిలాబాద్ నుంచి నగేష్ విజయం సాధించారు. నిజామాబాద్ నుంచి అరవింద్ విజయం సాధించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించారు. మెదక్ నుంచి రఘునందన్ రావు విజయం సాధించారు. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుత మంత్రి కిషన్ రెడ్డి విజయం సాధించారు. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ విజయం సాధించారు. చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి విజయం సాధించారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అర్ణ విజయం సాధించారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించిండ్రు. ఈ ఎన్నికలు కౌంటింగ్ పూర్తి అయిపోయాయి. విజయావకాశాల్లో కార్యకర్తలు మునిగిపోయినారు.